మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం సర్వే చేపట్టింది. చాదర్ఘాట్లోని మూసానగర్లో హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలపై సర్వేను ప్రారంభించారు. అటు గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహీంబాగ్ ప్రాంతం, లంగర్ హౌస్లోని ఆశ్రమ్ నగర్లోనూ రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. అయితే అక్కడ సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు స్థానికులు. దీంతో ఎలాంటి గొడవ చేయొద్దని అధికారులు స్థానికులకు సర్ది చెబుతున్నారు. మరోవైపు ఇళ్ల తొలగింపులో ఇల్లు కోల్పోయిన బాధితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇందుకు సంబంధించిన జీవోను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. మూసీ నది గర్భంలో 2000కు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన ఇళ్లకు అఫీషియల్ గా మార్క్ చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. అలాగే హైదరాబాద్ జిల్లా పరిధిలో 1595 మంది, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో 239 మంది, రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 మంది నిర్వాసితులు ఉన్నట్టుగా అధికారులు తేల్చారు. వారందరూ నష్టపోకుండా ఉండేందుకు అధికారులు మరోసారి పూర్తి స్థాయిలో సర్వే చేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో 4 బృందాలుగా ఏర్పడి గండిపేట, రాజేంద్రనగర్ పరిధిలోని మూసీలో సర్వేను నిర్వహించారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం సర్వేను ప్రారంభించింది. చాదర్ఘాట్లోని మూసానగర్లో హైదరాబాద్ జిల్లా రెవెన్యూ ఆఫీసర్స్ అక్రమ నిర్మాణాలపై సర్వేను ప్రారంభించారు. ఇళ్ల తొలగింపులో ఇల్లు కోల్పోయిన బాధితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ఇప్పటికే సర్కార్ నిర్ణయించగా ఇందుకు సంబంధించిన జీవోను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. మూసీ నది గర్భంలో 2000కు పైగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు అధికారులు. అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన ఇళ్లకు ఇప్పటికే అఫీషియల్ గా మార్క్ చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 1595 మంది, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో 239 మంది, రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 మంది నిర్వాసితులు ఉన్నట్టుగా తేల్చారు. వారందరూ ఎవరు కూడా నష్టపోకుండా ఉండేందుకు అధికారులు మరోసారి పూర్తి స్థాయిలో సర్వే చేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో 4 బృందాలుగా ఏర్పడ్డారు అధికారులు. గండిపేట, రాజేంద్రనగర్ పరిధిలోని మూసీలో సర్వేను నిర్వహించారు. ఇక మరోవైపు గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహీంబాగ్ ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. ఇబ్రహీంబాగ్ ప్రాంతంతో పాటు లంగర్ హౌస్లోని ఆశ్రమ్ నగర్లోనూ రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. అయితే అక్కడ సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు. దీంతో ఎలాంటి గొడవ చేయొద్దని అధికారులు స్థానికులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ ఝాన్సీ, మూసీకి సంబంధించి ఒకేసారి అధికారులందరూ కూడా దిగిపోవడం జరిగింది. ఉదయం 8:30 తర్వాత ప్రారంభం చేశారు సర్వే. ఆయా ప్రాంతాల్లో గతంలో 3 నెలల క్రితమే పూర్తి వివరాలు సేకరించారు. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి 2000కు పైగా ఏవైతే వివరాలు ఉన్నాయో అవన్నీ కూడా మూసీ రివర్ బెడ్లో ఉండేటువంటి వివరాలు ఆ ఇళ్లకు సంబంధించినవి. మూసీ రివర్ బెడ్లోకి చొచ్చుకొచ్చి వాళ్ళు నిర్మాణాలు చేసుకోవడం జరిగింది. వీటికి ఎలాంటి అనుమతులు లేవు. అయినప్పటికీ వీళ్ళకందరికీ కూడా తాగునీరును అదేవిధంగా కరెంటును సరఫరా చేస్తున్నారు. దాంతోపాటు అనేక ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఉన్నారు కాబట్టి రోడ్లు కూడా సీసీ రోడ్లు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి ప్రతి ప్రాంతంలో సీసీ రోడ్లు ఉన్నాయి. అట్లా సీసీ రోడ్లను కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాటన్నింటినీ కూడా ఇప్పుడు తొలగించాలని నిర్ణయించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో దీన్ని డెవలప్ చేయనున్నారు. అందుకు తగ్గట్టుగా వాటన్నిటిని తొలగించేందుకోసం చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రధానంగా రెవెన్యూ అధికారులు ఇక్కడ మూసీలోకి వచ్చినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి దాన్ని పైన ప్రతి ఇంటిపైన రివర్ బెడ్లో ఉంది అనేటువంటి అంశాన్ని సూచిస్తూ ఒక ఎక్స్ మార్కును, ఇంటి మార్కును కూడా వేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా ఉదయం నుంచే ఇటు చాదర్ఘాటు, శంకర్ నగర్ ఈ ప్రాంతంలో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఇటు లంగర్ హౌస్ కానీ గోల్కొండ మండల పరిధిలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఇళ్ల గుర్తింపు అయితే జరుగుతుంది. ప్రధానంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోనే చాలా ఎక్కువగా ఉన్నాయి. 1595 వరకు మూసీ రివర్ బెడ్లో నిర్మించుకున్నటువంటి ఇళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా తొలగించేటువంటి అవకాశం ఉంది. ఇక వీళ్ళు మాత్రమే కాకుండా అనేక ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంకా ఇంటి నెంబర్లు కానీ లేదంటే ఆధార్ కార్డులు, వాళ్ళకి కరెంటు బిల్లులు లేవు కాబట్టి ఇంకా వాళ్ళు లెక్కలోకి రాలేదు. వాళ్ళు కూడా వాళ్ళ సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా రాజేంద్ర నగర్ ప్రాంతాల్లోనూ, ఆ గండిపేట మండల ప్రాంతాల్లోనూ కూడా అక్కడ కూడా సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉండేటువంటి పబ్లిక్
తమని ఇక్కడ నుంచి ఖాళీ చేయించొద్దు, మేము చాలా కాలం నుంచి ఉన్నాము, మీరు ఈ సర్వే చేయడానికి వీలు లేదన్నట్టుగా వాళ్ళతో వాగ్వివాదానికి దిగుతున్నటువంటి సందర్భంలో కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. మరికొన్ని ప్రాంతాల్లో ఓనర్తో పాటు కొంతమంది అక్కడ రెంట్కుండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తమను కూడా సర్వే చేయాలి, తాము కూడా వేళ్ల తరబడి ఇక్కడనే ఉంటున్నామనేది చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే ఈ ఓల్డ్ సిటీ చాదర్ఘాట్ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఇళ్లలో సంబంధించి కొద్ది మంది ఓనర్స్ అక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. కేవలం రెంట్కించేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి అక్కడ ఓనర్ల వివరాలతో పాటు రెంట్కుంటున్నటువంటి వాళ్ళ వివరాలను కూడా తహసీల్ అధికారులు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూస్తున్నప్పుడు మూసీలో ఉండేటువంటి అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ అయితే ఈ రోజు నుంచి మనం పూర్తి స్థాయిలో ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అధికారులు వాటిని ఏ విధంగా వాళ్ళను ఎక్కడ అకామిడేట్ చేయాలి అనేటువంటి అది ఉండేది. కానీ ప్రభుత్వం నేరుగా ఒక జీవోను విడుదల చేసింది. దాదాపు 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వీళ్ళకు కేటాయించాలని డిసైడ్ చేస్తూ నిర్ణయం చేసింది. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళకు వచ్చినట్టుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వనున్నారు. ఎవరు ఆందోళన చేయకుండా ఉండే విధంగా ముందుగానే వాళ్ళ వివరాలు సేకరించి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించి వాళ్ళ ఇల్లు ఎక్కడున్నాయి, వాటి పరిస్థితి ఏంటి మొత్తం చూయించిన తర్వాత వాళ్ళకు టైం ఇస్తారు. అప్పుడు మాత్రమే రివర్ బెడ్లో ఉండేటువంటి వాళ్ళ ఇళ్లను కూల్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిలో తాము చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పబ్లిక్ కూడా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు. నిన్న మొన్న ఏదైతే హైడ్రా నేరుగా వెళ్ళి కూల్చివేసిందో ఆ విధంగా కూల్చివేస్తారేమో అన్నటువంటి ఆందోళనలో కూడా కొద్దిమంది ఉన్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. పూర్తి స్థాయిలో ఇల్లు కేటాయించిన తర్వాతనే ఇక్కడ నుంచి ఖాళీ చేయించిన తర్వాతనే మేము కూల్చివేస్తాము, అన్నింటికి కూడా స్పెసిఫిక్ టైం ఇస్తాం. కాబట్టి ఎవరు ఆందోళన చెందొద్దని కూడా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పబ్లిక్కు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఏ జిల్లా కలెక్టర్లు నేరుగా ఈ అంశాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా అక్కడ ఉండేటువంటి డిప్యూటీ కలెక్టర్లు ఛార్జ్ ఇచ్చి వాళ్ళు నేరుగా క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలించి అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశించడంతో ఈ అంశంలో ఇటు రెవెన్యూ అధికారులు అయితే చాలా వేగంగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాముడు, ప్రధానంగా మనం చూస్తే గోల్కొండ దగ్గర కొంతమంది స్థానికులు అధికారుల సర్వేని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు వారికి సర్ది చెప్పినా వినకపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. వినని వారి పట్ల ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? అయితే ప్రధానంగా మనం చూస్తే లంగరౌజు ఆశ్రమ్ నగర్ ప్రాంతంలో ఈ విధమైనటువంటి కొంత అలజడైతే చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సర్వేని అడ్డుకోవడానికి కొంత ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళకు అధికారులు సర్ది చెప్తున్నారు, మేము ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడ నుంచి పంపించడానికి రాలేదు, సర్వే చేస్తున్నాం, ఆ తర్వాత ఇల్లు కేటాయిస్తామని చెప్పినప్పటికీ కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో మనం చూస్తే ఒక 3-4 అంశాలు ఉంటాయి. కొద్దిమంది కావాలని చేసే వాళ్ళు ఉండి ఉండొచ్చు. కానీ చాలామంది వీళ్ళు ఇల్లు కొనుగోలు చేసి, అంటే ఆ స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు, పక్కా ఇల్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఎక్కడిస్తారో ఎంత దూరం ఇస్తారో తెలియదు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కొంత చిన్నగా ఉన్నాయి, కేవలం 500 SFT కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి చిన్న ఇళ్లలోకి ఎలా వెళ్తామనేది ఒకటైతే, ఇంకొక సమస్య ఏంటంటే అక్కడ ఉండేటువంటి చిన్న ఇళ్లలోనే చాలా మంది అంటే అన్నదమ్ములు అదే విధంగా కలిసి నివాసం చేస్తుంటారు. కేవలం ఒకే కరెంటు బిల్లు ఉంటుంది. కాబట్టి ఒక్కరికి మాత్రమే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా రకరకాలైనటువంటి అభిప్రాయాలు లేదా రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. కాబట్టి దీనిలో భాగంగా దీని అన్నిటిపైన క్లారిటీ రావాలని వాళ్ళ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాముడు. बच्चों के नाम पे नहीं मिलेगा।